ఈరోజు కారపు బన్నులు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. చాలా యమ్మీగా, టేస్టీగా చాలా బాగున్నాయన్నమాట. చూడబోయే ముందు మీ ఇంటి గంటతో పాటు మా ఛానల్ గంటను మోగించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఇలా చేసి పెట్టామనుకోండి, వేడి వేడిగా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. లేదంటే మనము నైట్ టైం డిన్నర్కి కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూసేద్దాము ఎలా చేశాననేది. నేనైతే 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాను. 2 కప్పులు ఉప్మా రవ్వకి 1 కప్పు కర్డ్ తీసుకున్నానండి. లేదంటే మీరు బాగా పులిసిన మజ్జిగున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వాటర్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ వాటర్ కూడా పోసేసి కొంచెం సేపు నానబెట్టా అనమాట. అంటే ఒక 10 to 45 మినిట్స్ అనుకోండి ఓవరాల్. కాసేపు దాన్ని పక్కన పెట్టేసేసుకున్నాను బాగా కలిపేసేసి. తర్వాత నేనైతే మాత్రం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేశానండి. బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ జార్లో మాత్రము. ఇదని చూడండి ఎంత గట్టిగా ఉందో. దానిని కొంచెం వాటర్ సరిపోతాయి. మొత్తం కలిపి నేను చూపించాను కదండి కప్పు, ఆ కప్పుతోటి 2 అయితే సరిపోతాయి. ఫస్ట్ 1 కప్పు వాటర్ పోసి మనం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంకొక కప్పు సరిపోతుంది మొత్తం ఓవరాల్గా. చూడండి నేనైతే ఎలా కన్సిస్టెన్సీ ఉంది అనేది చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా మీరు అలానే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి వేశాను. మీ ఇంట్లో పిల్లలు తినరు పచ్చిమిర్చి అంటే మాత్రము మీరు స్కిప్ చేసేయచ్చు పచ్చిమిర్చిని. లేదంటే పచ్చిమిర్చి వేసుకోండి. లేదంటే కొంచెం కారం లేకుండా ఉంటాయి చూడండి, వాటిలన్నా ప్రిఫర్ చేయండి. కొంతమందికి ఏంటంటే స్మెల్ నచ్చుతుంది కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. చూడండి చిన్న బాండలు మనము చిన్నవి కొంచెము పోపు వేసుకునే దానికి యూజ్ చేస్తాం కదండి, దాంట్లో వేసా అనమాట. లేదంటే మీరు కొంచెం పెద్ద బాండలు పెట్టినా కానీ సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్లఫీగా ఉన్నాయంటే చూస్తుంటేనే బాగా తినేయాలనిపిస్తుంది. చూడండి ఆయిల్ కూడా లాగలేదు. చాలామంది కొంచెం ఆయిల్ ఎక్కువ లాగేస్తుందేమో, ఆయిల్ ఫుడ్ వద్దు అనుకుంటుంటారు. ఏమీ లాగలేదండి. చూడండి సూపర్గా వచ్చాయన్నమాట బన్నులు. మీరు ఇంకా రెడ్గా కావాలి అంటే మాత్రము ఇంకా రెడ్గా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. పైనే నేనైతే మాత్రము కొంచెం పౌడర్ చల్లేసాను. సూపర్ టేస్టీ యమ్మీ కారపు బన్నులు రెడీ అయిపోయినాయండి. చూడండి లోపల కూడా ఎంత ఫ్లఫీ ఉందంటే నిజంగానే బన్నులాగుంది. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. అలాగే మీ ఇంటి గంటతో పాటు మా ఛానల్ గంటను మోగించండి. థ్యాంక్ యూ.